హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. చామంతి నిషా ప్రెగ్నెంట్ అనే విషయాన్ని నిరూపిస్తుంది. ప్రెగ్నెన్సీ రిపోర్ట్స్ని తీసుకొచ్చి డైరెక్ట్గా హర్షవర్ధన్కి చూపిస్తుంది. హర్షవర్ధన్ ఆ రిపోర్ట్స్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే అంకుల్ అననేలోపు షటప్ నిషా, జస్ట్ షటప్. నువ్వు మంచి అమ్మాయి అనుకున్నాను, కానీ ఇలా ఇంతగా దిగజారిపోతావని నేను అనుకోలేదమ్మా. అయినా ఇలాంటి అలవాట్లున్న అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవాలని మేము అనుకోవటం లేదు అని అంటారు హర్షవర్ధన్. వెంటనే రమాదేవి కూడా, అయినా ఏంటి నిషా, ఏంటి నువ్వు చేసిన ఈ దుర్మార్గపు పని? నువ్వు నా ఇంటి కోడలిగా సరితూగవు అని అంటుంది రమాదేవి. ఆంటీ ప్లీజ్ ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది వినండి ఆంటీ. నేను చెప్పింది విన్నాక మీరు నిర్ణయం తీసుకోండి. అయినా ఒకటి, ప్రేమ్కి నాకు పెళ్ళవ్వబోతుంది. ఇద్దరం భార్యాభర్తలమే. అందుకే ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. ప్రేమ్ నన్ను ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి నేను ఎలాగో పెళ్ళి తర్వాత ప్రెగ్నెంట్ అయ్యేదాన్ని, పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యాను. ఇది ప్రేమ్ ద్వారా వచ్చిందే కదా అని అంటుంది నిషా. ఒక్కసారిగా నిషా మాటలకి ప్రేమ్ అయితే స్టన్ అయి ఉండిపోతాడు. ఇంక వెంటనే ప్రేమ్ అలా పెళ్లిపీటలపై నుండి పైనుండి వచ్చి ఇంక నిషా దగ్గరికి వచ్చి, నిషా, సైలెంట్గా ఉంటున్నానని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చూడు నిషా, నువ్వు నువ్వు ఎక్కడో ఏదో చేసి నన్ను నన్ను నిందితుని చేయొద్దు, మర్యాదగా ఉండదు అని అంటారు ప్రేమ్. ఏంటి ప్రేమ్, నీకు గుర్తులేదా? బ్యాచిలర్స్ పార్టీలో ఏం జరిగిందో గుర్తులేదా అని అంటారు. ఏం జరిగింది, ఏం జరిగింది? అయినా సాక్ష్యం ఉందా, ప్రూఫ్ ఉందా, ప్రూఫ్ ఉందా అని అడుగుతాడు ప్రేమ్. ఇంక వెంటనే చామంతి, అవును, ఈ విషయాన్ని తెలివిగా ప్రేమ్ బాబుపై నెట్టేస్తుంది ఈవిడ. చెప్పండి, మీ దగ్గర సాక్ష్యం ఉందా అని అడిగేసరికి ఇంక ఒక్కసారిగా అలా సాక్ష్యం ఉంది అని అంటుంది నిషా. షాక్ అయిపోతాడు ప్రేమ్. ఇంకా సాక్ష్యాన్ని అంటే సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తుంది. కేవలం ఓన్లీ ప్రేమ్ నిషాని ఎత్తుకొని వెళ్ళింది మాత్రమే చూపిస్తుందన్నమాట. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు ప్రేమ్. ఇదిగోండి, కావాలంటే చూడండి, ఈ వీడియో నేను ముందే చూశాను. నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఈ వీడియో చూశాను. ఈ వీడియో ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ప్రేమ్ ప్రేమ్ వల్లే నేను ఇలా ప్రెగ్నెంట్ అయ్యానని. ఇప్పుడు చెప్పండి అంకుల్, ఈ వీడియో చూసాక చెప్పండి అని అనేసరికి ఇంకా హర్షవర్ధన్ కూడా అలా షాక్లో ఉండిపోతారు. వెంటనే ప్రేమేమో, నాన్న నాన్న నా మాట వినండి నాన్న, కావాలనే కావాలనే ఈ నిషా ఇదంతా ప్లాన్ చేసింది. నాకు నాకు గుర్తుంది నాన్న, నేను ఎప్పుడు ఎలాంటి తప్పు చెయ్యను నాన్న అని అంటారు. వెంటనే రమాదేవి, నోరు ముయిరా, ఇంకా నీ మాటలు ఎవరు నమ్ముతారనుకుంటున్నావు? ఇంత క్లియర్గా కనబడుతున్న తర్వాత కూడా నీ మాటలు నమ్మడానికి మేమేమైనా పిచ్చి వాళ్ళ కనబడుతున్నామా అని అంటుంది. ఇంకా ఒక్కసారిగా పాపం ప్రేమ్కి ఏం చెప్పాలో అర్థం కాదు. వెంటనే అమ్మగారు, నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి అమ్మగారు, ఖచ్చితంగా ఇందులో ఏదో ఏదో ఉంది. కాబట్టి నా మాట వినండి. ఎలా అయినా ఒక్కరోజు టైం ఇవ్వండి. ఖచ్చితంగా అప్పుడు నిజం తెలుసుకోవచ్చు, అప్పుడు అప్పుడు నిజం తెలుసుకోవచ్చు అని పాపం చామంతి అంటుంది. ఇంక వెంటనే, ఏయ్, నువ్వేంటే మాట్లాడుతున్నావు? టైము లేదు, ఏమీ లేదు, మర్యాదగా పొండి అని చెప్పి ఇంకా అలా ప్రేమ్, రేయ్, కట్ర తన మెల్లో తాళి అని అంటుంది. అది కాదమ్మా అనేలోపు రమాదేవితో హర్షవర్ధన్, రమా, నువ్వాగు, చెప్పు. ఏమా చామంతి, ప్రేమ్ ఇలాంటి తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావు. ఒక నాన్నగా ప్రేమ్ ఎలాంటి వాడో నాకు తెలుసు, కానీ ప్రేమ్ ఇలా చేస్తాడని కూడా నేను నమ్మటం లేదు. ఖచ్చితంగా ఇదేదో పెద్ద విషయమే. కాబట్టి నువ్వు చెప్పినట్టు ఒకే ఒక్క రోజు టైం ఇస్తాను. ఈ ఒక్క రోజులో ప్రేమ్ ఎలాంటి తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే ప్రేమ్కి నిషాకి పెళ్ళవుతుంది అని అంటారు. చాలయ్య గారు, చాలు, ఖచ్చితంగా అని చెప్పి చామంతి అంటుంది. పాపం ప్రేమేమో అలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంక వెంటనే చామంతి దగ్గరికి వస్తాడు. చామ్, థ్యాంక్ యూ సో మచ్ చామ్, నువ్వు ఇవాళ ఈ ప్రూఫ్ తీసుకురాకపోతే నిషాని పెళ్లి చేసుకునేవాడిని. ఆ నిషా ఎంత దుర్మార్గురాలో తెలిసాక కూడా చా అని అంటారు. బాబు, ఆ వీడియో చూశాక నాకు ఒకటి అర్థం కావటం లేదు. మీరు నిజంగా అని అనేసరికి, లేదు చామ్, లేదు,
నేను నేను తనతో క్లోజ్ అవ్వలేదు, నాకు బాగా గుర్తుంది చామ్ అని అంటారు. అయితే ఖచ్చితంగా ఏదో జరిగింది బాబు, ఫుల్ సీసీటీవీ ఫుటేజ్ కావాలి మనకి. కానీ అలా కావాలి అంటే నిషా అమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాలి. కానీ నిషా మనల్ని ఖచ్చితంగా ఇంటికి రానివ్వదు. దీనికి మనం ఏం చేయాలి అని అడుగుతారు. ఇప్పుడు ఇప్పుడు ఏం ఆలోచిస్తామో చూద్దాం అని ఆలోచిస్తుంటే, బాబు నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటుంది. వెంటనే చామంతి ఏంటి చామది అని అడగానే చిట్టి అక్కడికి వస్తాడు. చిట్టి, చామ్ నువ్వు చెప్పినట్టు అన్ని అన్ని ఏర్పాట్లు చేసేశాను అని అంటారు. ఇంక వెంటనే ఏం చేశారు అని అడగగానే, ఇప్పుడు ఎలక్షన్స్ టైం కదా, కాబట్టి అందరూ ప్రచారానికి వెళ్తూ ఉంటారు, ఇంట్లో ఎవరు ఉండరు. ఇప్పుడు ఈ టైంలో ఏసీ రిపేర్ వస్తే ఆ ఏసీ రిపేర్కి మెకానిక్ని బదులు మీరిద్దరూ వెళ్ళండి, అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళెవరు మిమ్మల్ని గుర్తుపట్టే ఛాన్సే ఉండదు అని అంటారు. వావ్, ఇది నిజంగా చాలా చాలా మంచి విషయం, కాబట్టి మనం ఇలాగే చేద్దామని చెప్పి ఇంకా అలా ఏసీ రిపేర్ చేసే వాళ్ళలాగా ప్రేమ్ అండ్ చామంతి ఇద్దరు బయలుదేరుతారు నిషా వాళ్ళ ఇంటికి. ఇంకా నిషా వాళ్ళ అమ్మగారు డోర్ తీస్తారు. ఎవరు అని అంటారు. అదే మేడం, ఏసీ రిపేర్ అని అంటారు. ఓ లోపలికి రండి, ఇదే రూమ్ అని చెప్పి ఇంకా రూమ్ అయితే చూపిస్తారు. సో రూమ్లోకి వెళ్ళినట్టే నటించి ఇంక సీసీటీవీ ఉన్న రూమ్కి అయితే వెళ్తారనమాట. చామంతి అండ్ ప్రేమ్ సీసీటీవీలో చెక్ చేస్తారు. చెక్ చేసి ఇదిగో ఈ ప్రేమ్ తీసుకువెళ్ళారు, ప్రేమ్ తీసుకువెళ్ళిన కాసేపటికి బయటకు వచ్చేశారు. కానీ తర్వాత ఏం జరిగింది అని చూసేసరికి ప్రేమ్ వెళ్ళిన కొంచెం సేపటికే అక్కడికి గుణ వస్తాడు. ఇంకా గుణ రావడంతోనే ఒక్కసారిగా అలా షాక్లో అయితే ఉండిపోతారు. గుణ అలా ఇంకా వచ్చి తర్వాత అతను చాలా వేరేగా వెళ్ళడం అదంతా చూపించేసరికి ఒక్కసారిగా చామంతి ప్రేమ్ షాక్ అయిపోతారు. అంటే నిషా ప్రెగ్నెన్సీకి కారణం గుణనా అని షాక్లో ఉండిపోతారు. అవును, గుణనే, ఈ విషయాన్ని మనం ఎలా అయినా తెలియచేయాలని చెప్పి ఇంకా అలా వెంటనే ప్రేమ్ అండ్ చామంతి ఆ ఫుల్ వీడియో ఫుటేజ్ని తీసుకొని బయలుదేరుతారు. చామంతి ప్రేమ్ ఆ వీడియో ఫుటేజ్ని తీసుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోతారు. అలా వెళ్ళి ఇంకా వీడియోని హర్షవర్ధన్కి చూపించాలి అని రెడీ అవుతూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి నిషా ఏమో అక్కడికి వస్తుంది. నిషా అలా చూస్తూ ఉంటుందన్నమాట ప్రేమ్ అండ్ చామంతి వైపు. ఏంటి ప్రేమ్, నీకు తెలిసిపోయిందా అని అడుగుతారు. ఛీ, నువ్వు అసలు మనిషివేనా, అయినా నాకు అర్థం కావటం లేదు, ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. సరే, చూపించాలనుకుంటే చూపించు, కానీ ఆ లోపు ఈ చామంతి ఉండాలి కదా, నువ్వెంతగానో ప్రేమిస్తున్న చామంతిని ఈ గుణ చంపేస్తాడు అని ఇంకా గుణాన్ని పిలిపిస్తుంది. గుణ ఏమో అలా కత్తి తీసుకొని వచ్చేలోపు అక్కడ ప్రేమ్ ఉంటాడు. ప్రేమ్ గట్టిగా గుణ చేయి పట్టుకొని ఇంకా గుణాన్ని గట్టిగా కొడతాడనమాట. కొట్టి ఇంకా బాగా వాడిని బాగా కొట్టి కొట్టి కొడతాడు. కొట్టిన తర్వాత, రే, ఆడపిల్లలంటే అంత అలసుగా ఉందరా మీకు, అంటే నువ్వు ఏ ఉద్దేశంతో వెళ్ళావురా అక్కడికి, ఖచ్చితంగా చామ్ని ఏదో చేయడానికే కదా నువ్వు వెళ్ళావు, కానీ నిన్ను ఎలా అయినా మట్టు పెట్టి తీరుతాను రైవాలా అని చెప్పి ఇంకా అలా గుణాన్ని బాగా రక్తం వచ్చేలా కొట్టేసి ఇంకా చామంతిని తీసుకొని బయలుదేరుతాడు ప్రేమ్. బయలుదేరి వెంటనే హర్షవర్ధన్కి ఫుల్ వీడియో అయితే చూపిస్తాడు. ఇంకా ఫుల్ వీడియోలో రాసి మొత్తం ఉంటుందన్నమాట. అంటే ఇదంతా కావాలనే జరిగింది అనే విషయం, కావాలనే గుణ అయితే ఆ నిందంతా ప్రేమ్ పైకి నెట్టేశారు అనే విషయాన్ని తెలుసుకుంటారు హర్షవర్ధన్. ఇలాంటి వారని అస్సలు అనుకోలేదు, వీళ్ళని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని ఇంకా హర్షవర్ధన్ ఆ వీడియోని మార్నింగ్ మినిస్టర్కి చూపించి ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసేసుకుంటున్నామని చెప్పేస్తారు. ఇంకా నిషా వాళ్ళ ఫాదర్ కూడా ఏమీ చేయలేక, చూడు నిషా, నీకు గుణాకి ముహూర్తంలో పెళ్ళి అని అంటారు. డాడ్ అని అంటారు. షటప్, జస్ట్ షటప్, అయినా ఇంకా నీతో మాటలు వేస్ట్, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు, నీకు చెప్పాను కదా జాగ్రత్తగా ఉండమని, అలాంటిది ఎవరో జీవితం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు, ఇదే విధిరాత్ అంటే. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు ఆ గుణాన్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను ఆడపిల్ల తండ్రిగా వేస్ట్, పద అని చెప్పి ఇంకా గుణాకి నిషాకి పెళ్ళి అయితే జరిపిస్తారు. పాపం ప్రేమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హర్షవర్ధన్ చామంతి దగ్గరికి వచ్చి, అమ్మ చామంతి, నిజంగా ఈ విషయంలో ప్రేమ్ తప్పు చేశాడు అంటే నేను నమ్మాను, రమ నమ్మింది, అందరూ నమ్మారు, కానీ నువ్వు మాత్రం నమ్మలేదు. నమ్మకుండా ఖచ్చితంగా
ప్రేమ్ని చాలా జాగ్రత్తగా ప్రేమ్ ఎలాంటి తప్పు చేయలేదని సాక్ష్యాలు సంపాదించడానికి కూడా ఎంతో హెల్ప్ చేశావు. ఇది నిజంగా ఒక అభిమానమేనా అమ్మా? నీ అభిమానం చూస్తుంటే నాకు చాలా చాలా ముచ్చటగా ఉంది. నిన్ను ఇంటికి పని మనిషిగా తీసుకొచ్చిన చంద్రికని మెచ్చుకోవాలనిపిస్తుంది అని పాపం ఎంతో అంటే ఎంతో హ్యాపీగా చెప్తారు. అదంతా వింటూ రమాదేవి ఇంకా కోపంగా జెలస్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రోజా ఏమో చూస్తూ ఉంటుంది. అయినా ఎలాంటి వాళ్ళనైనా ఇది బయట పెడుతుంది, ఎందుకంటే ఇది కదా ప్రేమించింది, అందుకే ఇదంతా చేస్తుంది అని చెప్పి ఇంకా అలా అనుకుంటుందన్నమాట. ప్రేమించింది కాబట్టి చేసింది, లేకపోతే పని మనిషిగా చేస్తుందా ఏంటి అనుకుని రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రేమ్ అలా ఇంకా లాన్లో ఉంటే చామంతి మొక్కలకి నీళ్ళు పోస్తూ ఉంటుంది. చామ్, ఏంటి ఇవాళ మా నాన్నగారి డ్యూటీ నువ్వు తీసుకున్నావా అని అడుగుతారు. అయ్యగారు ఆఫీస్కి వెళ్ళారు బాబు, అందుకే తీసుకున్నాను అని అంటారు. ఓ అవునా, సరే నేను కొన్ని హెల్ప్ చేస్తాను అని అంటారు. పర్లేదులేండి బాబు, నేనున్నాను కదా, నేను చూసుకుంటానులేండి అని అంటుంది. ఏ ఎందుకు, రేపు పెళ్ళాక కూడా మనిద్దరం కలిసే కదా ఇలా చేయాలి, అన్నీ పనులు చేసుకోవాలి అని అంటారు. ఒక్కసారిగా చామంతి బాబు అని అంటుంది. చామ్, నీకొక విషయం చెప్పనా? అసలు నువ్వు నాతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవటం లేదు చామ్? ఎందుకు? నేను నీకు ఏమంత పాపం చేశాను అని అడుగుతారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది చామంతి. ఆస్తి కోసమా? ఏ చామ్, నాకు ఆస్తి అంటే మక్కువ లేదని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు ఆస్తి విషయంలో నువ్వు మా అమ్మకి భయపడాల్సిన అవసరం ఏముంది? నిన్ను నేను మహారాణిలా చూసుకుంటాను చామ్, నన్ను నమ్ము అని అనేసరికి ఇంకా అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటుంది పాపం చామంతి. కానీ ఏమీ మాట్లాడకుండా అగ్రిమెంట్ విషయం గుర్తొచ్చి వెళ్ళిపోతుంది. ఇంకదంతా దూరం నుండి గమనిస్తారనమాట. చంద్రిక వెంటనే చామంతి దగ్గరికి వచ్చి, చామంతి, నువ్వు దేనికి భయపడుతున్నావని నిన్ను చాలాసార్లు అడిగాను, కానీ నువ్వు నాకు దేనికి సరైన సమాధానం చెప్పటం లేదు. అర్థమైంది, నాకు బాగా అర్థమైంది అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారు. బయలుదేరి వెంటనే రమాదేవి ఇంట్లో లేని టైంలో, హర్షవర్ధన్ కూడా ఇంట్లో లేని టైంలో ఇంకా అలా రూమ్లోకి వెళ్తారు. వెళ్ళి వెంటనే బీరువా ఓపెన్ చేసి అందులో ఉన్న చామంతి రమాదేవి అగ్రిమెంట్ని చూస్తారు. చూసి ఆ అగ్రిమెంట్ని కాల్ చేస్తారు. సో ఇంకా చామంతిని చూస్తూ, ఎస్, నేను కరెక్ట్గానే చేశాను. ఈ అగ్రిమెంట్ వల్లే చామంతి భయపడుతుంది. ఈ అగ్రిమెంట్ కోసం తను భయపడి నాలా చామంతి జీవితం అవ్వాలని ఈ రమాదేవి చూస్తోంది. లేదు, చామంతి ఎప్పటికీ నాలా అవ్వకూడదు అని చెప్పి పాపం చాలా ప్రేమగా చామంతిని తలుచుకుంటూ ఇంకా అగ్రిమెంట్ చించేసి అక్కడి వెళ్ళిపోతుంది చంద్రిక. ఇది ఇలా ఉండగా కొన్ని డేస్ పాస్ అవుతాయి. ఇంకా అలా చామంతి అయితే పాపం ప్రేమ్ ఇద్దరూ ఎంతో హ్యాపీగా వాళ్ళ వర్క్స్ అయితే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ప్రేమ్ కూడా తన బిజినెస్లో అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఇంకా ప్రేమ్ చామంతి ఇద్దరూ వాళ్ళ కెరియర్ గోల్స్ అయితే చూస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ సెమిస్టర్ కూడా వచ్చేస్తుంది. అండ్ ఎగ్జామ్స్ వర్ వెల్ రిటర్న్డ్ బై చామంతి. సో ఎగ్జామ్స్ విల్ బి అటెంప్టెడ్ ఎట్ ఆల్ గుడ్నెస్. సో చామంతి సెమిస్టర్ టాపర్గా మారుతుంది. అండ్ ఓవరాల్ 6 సెమిస్టర్స్కి కలిపి చామంతి టాపర్గా నిలుస్తుంది. ఇంకా చామంతి అలా టాపర్ అవ్వడంతో ప్రేమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగా ఇదంతా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది చామ్. ఈ విషయం పేపర్లో కూడా వచ్చింది. ఇదిగో స్టేట్ టాపర్గా చామంతి, ఒక సాధారణ పని వాళ్ళ కూతురు ఇంతగా ఎదిగింది అంటే దానికి కారణం తన స్వయం కృషి అని చెప్పి పేపర్లో వస్తుంది. ఇంకా సో అదంతా చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అలా అప్పుడే రామచంద్రని కలవాలని చామంతి ప్రేమ్ ఇద్దరు బయలుదేరుతారు. రామచంద్రయ్య బిడ్డ చామంతి అని అంటారు. నాన్న, నేను స్టేట్ టాపర్ అయ్యాను నాన్న, నాకు గోల్డ్ మెడల్ కూడా ఇస్తారు నాన్న అని పాపం రామచంద్రని హక్ చేసుకొని చెప్తుంది. ఇంకా చామంతి మాటలు విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రామచంద్రయ్య. ఇది నిజంగా ఒక కూతురిగా తండ్రిగా గర్వించాల్సిన విషయం. నా బిడ్డ చామంతి, నువ్వు ఎంత అయినా సాధిస్తావని నాకు తెలుసు బిడ్డ అని పాపం ప్రేమగా చెప్తారు. ఇంకా అలా ప్రేమ్ వైపు చూస్తూ ఉంటానమాట రామచంద్రయ్య. బాబు, ప్రేమ్ బాబు, మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఏం ఆలోచిస్తున్నారు అని అంటారు. నాన్న అది అననేలోపు, వద్దు బిడ్డ వద్దు, నా కోసం
ఇంకా ఇంకా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు బిడ్డ. మీ ఇద్దరికీ పెళ్ళి కావాలి. మీ ఇద్దరిది దేవుడు కలిపిన బంధం. మీ ఇద్దరు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలి బిడ్డ అని పాపం ఇద్దరి చేయి ఒకరి చేతిలో ఒకరు పెడతారు. ఇంకా అది చూసి ప్రేమ్ పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే చామంతి కూడా అలా ప్రేమ్ వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.